తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారని చెప్పాలి. మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ నందకిషోర్ గారు, అభ్యుదయ ఫౌండేషన్ CEO వారు. ఇప్పుడు వీడియోస్ ఎక్కడ ఆన్ చేసినా, ఏమైనా రీల్స్ చూసినా వారే కనిపిస్తున్నారు. ప్రధానంగా వారు చెప్పేటువంటి అంశం అందరినీ ఆకట్టుకుంటుంది, అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అదే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కట్టడాలు, భారీ నిర్మాణాలే కాదు, అందులో ఒక శక్తి దాగుంది. అది అందరూ తెలుసుకుని ఈసారి దర్శనం చేసుకోవాలి అనేది నిజంగా చాలా మంచి అంశం కదా అది. ఇవాళ మరికొన్ని దేవాలయాల గురించి, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ సోర్సెస్ గురించి తెలుసుకుందాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నందకిషోర్ గారు, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందామండి. ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారు. తిరుమల అంటేనే ఒక ఎమోషన్ అని చెప్పాలండి. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకోవడం, ఆ స్వామి రూపం మర్చిపోలేము, అసలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. అయితే ఒకసారి మనం మాట్లాడినప్పుడు 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి, మనం ఈ విధంగా ఉండాలి, చెప్పులు వేసుకోకుండా ఉంటేనే మరీ మంచిది అన్నట్టు చెప్పారు. అసలు యాత్ర ప్రారంభం దగ్గర నుంచి కూడా మొత్తంగా తిరుమల పైనంతా తిరిగేటప్పుడు కావచ్చు, కొన్ని చూసేటప్పుడు కావచ్చు, ప్రదేశాలు కానీ, స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ అంటే ఎలా ఉంటుందండి? ఆ సైంటిఫిక్ రీజన్స్ మాట్లాడదాం. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఈ 7 చక్రాస్ అసలు ఎలా యాక్టివేట్ అవుతాయి, ఎలా ఉండాలి, మనం ఏవేవి గ్రహించాలి, ఆ మైన్యూట్గా ఉన్నవన్నీ కూడా తెలిసి. ఇది చాలా ఎలాబొరేటెడ్ టాపిక్ అండి తిరుమల గురించి. మనం డిస్కస్ చేస్తూ పోతే అడుగున డిస్కస్ చేస్తే మనకు ఒక సంవత్సరం టైం పట్టుద్ది ప్రతి ఒక్కటి. సో వాటిలో చాలా బ్రీఫ్గా, చాలా క్లుప్తంగా అతి ముఖ్యమైన వాటి గురించి కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ తిరుమల అంటేనే భూమి, శరీరం, మనసు, శక్తి, ఈ అన్నీ కలిపి ఒక ఎనర్జీ ల్యాబొరేటరీ అండి. ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు ఒకే చోట. ఒక భూమి, శరీరం, మనసు, శక్తి, ఇవన్నీ కలిపి చేసేదే ఒక ఎనర్జీ ల్యాబొరేటరీ అండి. సో అదేవిధంగా మన చక్రాలు ఏవైతే 7 చక్రాలు ఉన్నాయో అవే 7 కొండలు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు 7 చక్రాలు. అందుకే వాటిల్లో ఉండే సర్పశక్తి కేంద్రాలు అవి. ఆ సర్పశక్తి కేంద్రాల్లో దాని అంతర్లీనంగా, భూమి అంతర్లీనంగా, ఇందాక మీకు చెప్పిన దాంట్లో భూమి అనే పదం ఎందుకు వాడాను అంటే, భూమి లోపల ఉండే ఆ లే లైన్స్ ఏవైతే, అంటే లే లైన్స్ అంటే LEY లే లైన్స్ అండి. మన శరీరంలో నాడులు ఎలా ఉంటాయో భూమిలో కూడా ఆ విధంగా నాడులు ఉంటాయి. సో ఈ నాడులు, మన నాడులు, ఆ తర్వాత మన మనసు, మన శరీరం, వీటికన్నిటికీ ఒక ఎనర్జీ జరుగుతుందండి అక్కడ. ఇదంతా ఒక ల్యాబొరేటరీ అని చెప్పొచ్చు. మీకు శక్తిలో, ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ మీరు చూడాలి అంటే, ఒక ల్యాబొరేటరీ ఏదన్నా కావాలి అంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి ఆ లోపల ఉన్న ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, నికెల్, ఆ తర్వాత జింక్, సల్ఫర్, కాపర్, ఇలాంటి ఎర్త్ మెటల్స్ అన్నీ కూడా ఆ రాళ్ళ అమెరికాలోనే, ఆ రాళ్ళ అమెరికా ఏ విధంగా ఉంటుందంటే ఒక కాయిల్ రూపంలో చుట్టుకొని ఉంటుందండి. ఈ కాయిల్ రూపంలో చుట్టుకొని అక్కడ ఒక రసాయనిక చర్య, ఒక ఎలక్ట్రోడ్ నోడ్ జరిగి, ఆ ఎలక్ట్రోడ్ నోడ్లో నుంచి పుట్టుకొని వచ్చే ఎనర్జీ ఒక స్పైరల్ రూపంలో, హై జియోమాగ్నెటిక్ ఎనర్జీ స్పైరల్ రూపంలో, అంటే తిరుగుతూ పైకి రావడం అంటారు దాన్ని. ఇలా తిరుగుతూ పైకి రావడం వల్ల మనం ఎప్పుడైతే తిరుమలలో మనం అడుగు పెడతామో, ఆ పాదం మోపినప్పటి నుంచి మన పాదాల్లో నుంచి కూడా ఆ శక్తి, కుండలిని శక్తి కూడా మీకు అదే విధంగా స్పైరల్ రూపంలో ఉంటుందండి. తిరుగుతూ ఉంటుంది మన లోపల. ప్రతి ఒక్క చక్రాలు ఏవైతే ఉన్నాయో, మన చక్రాలన్నీ కూడా మూలాధారంలో అవి నిద్రావస్థన స్థితిలో ఉంటాయి అందరికీ. ఎందుకు అంటే మనం నిద్రలేసి వాటిని యాక్టివేట్ చేసుకోం, మనం అవి వదిలేస్తాం. సో అవి ఎప్పుడు అవి నిద్రలోనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ శక్తి ప్రసారం అనేది జరుగుతుందో మన పాదాల ద్వారా మన శరీరంలో, ఇవి ఏవైతే నిద్రావస్థలో ఉండేవన్నీ కూడా జాగృతం అవుతాయి. అక్కడ కుండలిని శక్తి, జియోమాగ్నెటిక్ కుండలిని శక్తి అనేది మీకు ఒకటి యాక్టివేట్, జాగృతం అవుతుంది. అందుకే తిరుమల పైన మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారంటే, ఎప్పుడు కూడా మనము పాదరక్షకలతో తిరగకూడదు. ఎందుకంటే ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవాలి. స్వామికి ఏదో నష్టం కాదు, స్వామికి పాపం కాదు, ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోలేము అన్నమాట. సో ఇదే విధంగా మనం స్టార్టింగ్కి వస్తే, మనం మొదటిది ప్రప్రథమంగా మనం అడుగు పెట్టేది అలిపిరి ముందు. ఇంత మునుపు ఒక నానుడి ఉండేది. అక్కడ పాదయాత్ర కానీ లేకపోతే
తిరుమల యాత్ర ఎప్పుడు సంపూర్ణం కాదు అని. పాదయాత్ర ఎవరైతే లేదో మీకు అది సంపూర్ణం కాదు, ఆ యాత్ర సంపూర్ణం కాదు. దానికి చాలా సైంటిఫిక్ అనాలిసిస్ ఉందండి యాక్చువల్గా. ఆ పాదయాత్ర మీరు అక్కడ అడుగు పెట్టంగానే అడుగు పెట్టిన 1.5 నిమిషానికి అక్కడున్న కొన్ని వేల లే లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమూహం అంతా అలిపిరిలో ఉందండి స్టార్టింగ్లో. అందుకే అక్కడ పాదం పెట్టి అక్కడ ఒక టెంకాయ కొట్టి ఆ శక్తికి దండం పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అవడానికి ఏంటంటే అక్కడ మీరు ఎప్పుడైతే అడుగు పెడతారో స్వామి ఎంట్రన్స్లో ప్రప్రదంగా అడుగు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఆ పాయింట్లో మూలాధారం యాక్టివేషన్ అవుతుంది. సో ఇంత మునుపు మన పాత రోజుల్లో ఎవ్వరు అలిపిరి నుంచి చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు. అవునండి. ఆ తర్వాత ఈ శక్తికి దీనికి మీరు ఆ టోల్ గేట్ దాటి కొంచెం దూరం పోగానే వినాయక స్వామి గుడి వస్తుంది ఫస్ట్. ఎడం పక్కగా ఉంటుంది. మన ఆనవాయితీ ఏంటి? ఆనవాయితీ ప్రకారం అక్కడ వినాయక స్వామికి గణపతి స్వామికి ఎలాంటి అవాంతరాలు లేకుండా యాత్ర కంప్లీట్ చేయమని చెప్పి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని మీరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. దాన్ని సైంటిఫిక్గా మనం అనాలిసిస్ చేస్తే ఆ కేంద్రం మీకు ఏదైతే మూలాధారం యాక్టివేషన్ అవుతుందో మనం చెప్పులతో వీటితో అంతా ఉంటాం కాబట్టి అక్కడ కనీసం మీరు పాదం మోపుతారు. ఆ పాదం మోపే స్థలం ఏదైతే ఉందో అక్కడ మీ మూలాధారం యాక్టివేట్ అవుతుంది. మూలాధారానికి అధిపతి ఆయనే కదా, గణపతే కదా అధిపతి. సో అతని దగ్గర అది యాక్టివేట్ చేసుకున్న తర్వాతే అంటే మీరు ఒక ప్రాసెస్ ప్రకారం పోవాలి అనుకుంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి మన మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకొని తర్వాత మన యాత్ర మొదలు పెట్టాలి. సో మన యాత్ర మొదలుపెట్టిన తర్వాత మీకు ఆ నడక మార్గం ఎవరైతే నడుస్తారో వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ మాట్లాడుకుంటారు. వాళ్ళు మెట్టు ఎక్కే కొద్దీ ఒక్కొక్క మెట్టు ఆ ఫుట్స్కి ఒక మర్దన జరిగి వాటిల్లో ఉండే ఒక్కొక్క నాడి, ఎందుకంటే మనకు సంబంధించినవన్నీ కూడా మన పాదాలకు దగ్గరే ఉంటాయి. ఆ నాడులన్నీ కూడా అవి ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ అవి చిన్నగా పైకి వచ్చేసరికి స్పైన్ ప్లస్ నాడి స్టిమ్యులేషన్ జరుగుద్ది. సో వాళ్ళు మెట్లు ఎక్కే కొద్దీ ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ వాళ్ళకి ఆ నాడీ వ్యవస్థ మోకాలు మెట్టి దగ్గరికి వచ్చేసరికి సగం ముక్కాల భాగం పైన వాళ్ళ నాడీ వ్యవస్థ క్లీన్ అవుతూ వస్తుంది వాళ్ళకి తెలియకుండా. దాంట్లో ఉన్న అయాన్స్, దాంట్లో ఉన్న కెమికల్స్, ఆ గాల్లో ఉండేది ఒక్కొక్క అడుగు మీకు కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి 0.5 కిలోమీటర్కి అండి, ప్రతి 0.5 కిలోమీటర్కి ఒక్కొక్క సైన్స్ ఉంది. ఆ చెట్ల గురించి అక్కడ ఏర్పడిన మార్గం గురించి చెప్పాలి అంటే నిజంగా దాదాపుగా అదే 30 రోజులు పడుతుందండి. ప్రతి 1/2 కిలోమీటర్కి దాంట్లో ఉన్న సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా అన్ని రోజులు పడుతుంది. అన్ని బెనిఫిట్స్, ప్రతి ఒక్కటి బెనిఫిటే. ఎక్కడి నుంచో మీకు అక్కడి నుంచి యాక్టివేషన్తో పాటు ప్యూరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఎనర్జీ లోపల. మీలో ఉన్న ఆ నడక యాత్ర వల్ల దాన్ని అందుకే పెద్దవాళ్ళు ఎంత మునుపు ఏమనేవారంటే వాకింగ్ మెడిటేషన్ అనేవాళ్ళు. అదొక ధ్యానం. వాళ్ళ 4.5 గంట 5 గంటలు 6 గంటలు వాళ్ళు చేసే ప్రయాణం ఏదైతే ఉందో వాళ్ళు ఒక ధ్యానంతో ధ్యానం చేస్తే ఎన్ని సిద్ధులు అయితే వస్తాయో ఒక వాకింగ్ చేస్తే అన్నీ వస్తాయి. అన్ని ప్యూరిఫికేషన్స్ జరుగుతుంటుంది లోపల ప్యూరిఫికేషన్స్. సరే, ఇవన్నీ దాటి మీరు వస్తే మామూలుగా మన ఉన్న నానుడి రూల్ ఏంటంటే దాంట్లో ఉన్న తమ్ముళ్ళు మీరు స్నానం చేసిన తర్వాతే దర్శనం చేయాలి. ఎందుకు మనల్ని ఆ పుష్కరిణిలో స్నానం చేయమన్నారు? స్నానం చేసి ఎందుకు దర్శనం చేయమన్నారు? అద్భుతమైన సైన్స్ అండి అది మనకు చెప్పలేదు కానీ అద్భుతమైన సైన్స్. స్వామి పుష్కరిణిలో లోపల ఏదైతే ఉందో 8వ మెట్టు దాన్ని అష్టమ సోపానము అంటారు. ఈ మామూలుగా మీరు జాతకాల్లో కానీ ఎక్కడైనా సరే 8th హౌస్లో ఉండే అతను ఎవరు అయ్యా అంటే శనేశ్వర భగవంతుడు ఉంటాడు. 8వ స్థానం ఆయనది. ఈ 8వ స్థానం ఆయన అయిన వల్ల ఆయన దానికి సంబంధించిన శని దోషాలు, ఏళ్ళనాటి శని వాళ్ళు కానీ, అష్టమ శని వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని బాధితులు కానీ, వీళ్ళు ఎవరైనా సరే ఒక్క నిమిషం ఆ పుష్కరిణిలో ఆగి వాళ్ళు ప్రార్థన చేసుకొని ఆ నీళ్ళతో వాళ్ళకు అనుమతిస్తే స్నానం లేదా ప్రోక్షణ చేసుకున్న ఆ 2 నిమిషాల వ్యవధి టైం ఆ 8వ మెట్టు మీద నిలబడిన శని బాధల నుంచి నివృత్తి కలగదు. పుష్కరిణి ఉంటుంది, ఎప్పుడు చూస్తూ సాక్షాత్తు భగవంతుడిని మీరు చూడాలి అంటే ఏదో నేరుగా పోయి ఫ్లైట్లలోనో కార్లలోనో పోయి దిగేది కాదండి.
మనలో ఉన్న 72,000 నాడులు, 108 ఎనర్జీ పాయింట్స్, 6 చక్రాలు, వీటిని ప్యూరిఫికేషన్ చేసుకొని సాక్షాత్తు మన కళ్ళ ముందు తిరిగే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ ప్యూరిఫై అయితే కానీ భగవంతుడి దగ్గర దర్శనం, మీకు దాని యొక్క అనుగ్రహం కలగదు. సో మనం రూల్స్ అన్నాం, కానీ రూల్స్ కాదు, ఇది సైన్స్. ఇది ప్రతి ఒక్కటి సైన్స్. మీకు అక్కడ ఎప్పుడైతే పుష్కరంలో ఉంటారో మీ థొరాసిక్ రీజియన్లో T8, T12 అని ఉంటాయండి. మనకు జనరల్గా ఈ శని భగవంతుని బాధలు పడే వాళ్ళకి ఎక్కువ వెన్నుముక ప్రాబ్లమ్స్, లూప్, టైం లూప్ అండి. మీకు ఏదన్నా ఉన్న వాళ్ళు ఒక లూప్లో ఉంటారు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. రెండోది ఆ ఎండమామిలాగా ఏదో కనిపిస్తుంది, ఏదో ఉంది కదా అని పరిగెత్తారు, లాస్ట్కి పరిగెత్తిన శ్రమ మిగలద్దే కానీ ఫలితం ఉండదు. ఈ లూప్ నుంచి తప్పించుకోవాలంటే ప్లస్ ఈ స్పైన్లో ఉన్న ఇష్యూస్ ఏదన్నా, స్పైన్ దానిలో వల్ల కలిగే ఏదైనా ఆరోగ్య బాధలు ఏదన్నా ఉన్న రెమెడీ వచ్చి 8th స్టెప్. అందుకే ఆ 8th స్టెప్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక నిమిషం ఆగి ప్రార్థన చేసుకొని దాంట్లో ఉన్న ఆ నియమం ఏందో చూసుకొని ఆ తర్వాత ఆ ఒక్క నిమిషం మీరు నిలబడ్డం తర్వాత మీకు ఒక ధైర్యం, ఒక స్థిరత్వం వస్తుంది. ఆ శని భగవంతుడు అక్కడ మిమ్మల్ని అలా అనుగ్రహిస్తాడు. ఆయన ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నా మీకు ఇది పరివర్తన, అతను పరివర్తన చెందే ప్రదేశాలు ఏదన్నా ఉందంటే ఈ 8వ మెట్టు. ఈ 8వ మెట్లో ఆ తర్వాత మీకు శరీరం, మనసు 2 సమతుల్యత వస్తాయండి. ఇక్కడ మీరు స్నానం చేసి బయటికి రాగానే సో అది అయిపోయిన తర్వాత మీకు దర్శనం స్టార్ట్ అవుతుంది. మీరు గర్భగుడి, మీరు అసలు మీకు దాంట్లో ఇంకా చెప్పాలి అంటే ఆ గుడి ప్రాంగణంలో మీరు గడపలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మీ లోపల జరిగే కెమికల్ రియాక్షన్ గురించి చెప్పాలంటే నిజంగా ఒక చాలా గంటలు కావాలి, మనకు చాలా రోజులు కావాలి. ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్టెప్ అండి. ఆ స్టెప్ వైజ్ ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్యూరిఫికేషన్ మీరు అవ్వే కొద్దీ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఆ తర్వాత స్నానం చేయగానే చూడండి మీకు కుడి సైడ్ వరాహస్వామి ఉంటారు. సో మా శాస్త్రాల్లో కూడా ఇది కూడా ఉంది. ముందు వరాహస్వామిని చూసిన తర్వాత వినా వరాహస్వామి, వినా వెంకటేశ్వర. సో ఫస్ట్ ఆయన దగ్గర ఎందుకు అంటే అక్కడున్న నిఖిల్ యొక్క కింద భూవరాహస్వామి కింద ఉండే ఎర్త్ లోపల ఉండే నిఖిల్ ఆ మెటల్ ఎక్కువ ఉండడం వల్ల, ఆ జియోమాగ్నెటిక్ వాల్యూ చాలా ఎక్కువ ఉండడం వల్ల మీరు ఇక్కడ ఈయన వరాహస్వామిని జ్యోతిషపరంగా ఉండొచ్చు వాటి ఫలితాలు, కానీ సైంటిఫిక్గా మీరు అక్కడ నిలబడి అతనికి ఒక దర్శనం చేసుకొని హారతి తీసుకోవడం వల్ల ఏదైతే మీరు 5 నుంచి 9 నిమిషాలు మీరు ఆ గుడిలో స్పెండ్ చేస్తారో మీరు అక్కడ మూల విరాట్ దగ్గర మీకు వచ్చే శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని పొందేందుకు ఒక అర్హత వస్తుందండి. బాడీని, మైండ్ని అక్కడ ప్రిపేర్ చేసే స్థలం ఏదన్నా ఉంది అంటే అది వరాహస్వామి గుడి. అందుకే మిమ్మల్ని ఫస్ట్ వరాహస్వామి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ లైన్లో ఉన్న హారతి తీసుకున్న తర్వాత దర్శనానికి ఎందుకు వెళ్ళాలి అంటే డైరెక్ట్గా భగవంతుణ్ణి మన మానవ శరీరంతో మనం చూడలేము, ఆ శక్తిని మనం తట్టుకోలేము. ఆయన దగ్గర నుంచి వచ్చేది ఆ శక్తిని మీకు తట్టుకోవాలన్నా, ఆ శక్తిని మీరు గ్రహించాలన్నా ఏదన్నా ఒక శక్తి కేంద్రం ఉంది అంటే అది వరాహస్వామి. ఈ వరాహస్వామి దగ్గర మీరు నిలబడి చేసినట్టయితే మీకు అక్కడికి వెళ్ళడానికి మీకు ఒక అర్హత అనేది వస్తుంది. అంటే మీకు కెపాసిటీ వస్తుంది. కరెక్ట్గా అర్హత అంటే అది వేరే విధంగా పోద్దేమో, మీకు ఒక కెపాసిటీ వస్తుంది. ఆ కెపాసిటీని మీరు తీసుకున్న తర్వాత అప్పుడు మీరు మెయిన్ దేవుడికి వెళ్తే పరిపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది, దర్శనం పూర్తయినట్టు. సో ఈ విధంగా అండి మీరు జరిగినప్పటి నుంచి మీ బాడీలో ఒక్కొక్కటి మైక్రో లెవెల్ అండి. మీకు చెప్పాలంటే నర్వ్ కూడా యాక్టివేట్ అయ్యే ప్లేసెస్ తిరుమల. నర్వ్ కొన్ని లక్షల నర్వులు, కొన్ని వేల నాడులు ఉన్న దీంట్లో శరీరంలో ప్రతి ఒక్కటి యాక్టివేట్ అయ్యే ప్లేస్ అది. అటు యాక్టివేట్ చేసుకుంటూ ఇది యాక్టివేట్ కావడం వల్ల మీ బాడీలో ప్యూరిఫికేషన్ చేసుకుంటూ ఈ ప్యూరిఫికేషను ఇవన్నీ చేసినవన్నీ దైవ దర్శనానికి మీకు ఒక బలాన్ని ఇస్తూ ఆ బలంతో మీరు ఎక్కడైతే అక్కడికి వెళ్తారో అప్పుడు ఆయన దర్శనం జరుగుతుంది. సో వీటిలో ఏ స్టెప్ స్కిప్ చేసినా వాళ్ళకి నష్టం లేదండి, భగవంతుడికి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. నష్టపోయేది ఏదంటే మనం వెళ్ళిన వాళ్ళం కోరికలతో కాదు, అసలు మన ఎనర్జీ యాక్టివేషన్ అయ్యే ప్లేసెస్. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఇప్పుడు స్వామివారి గురించి కానీ మీరు చూసినట్టయితే స్వామిది విగ్రహం మీరు ఏదైతే చూస్తారో అది ఇప్పుడు వెచ్చగా ఉంటుందండి.
వెచ్చదనం ఉంటుంది. స్వామికి ఎందుకు రోజు నువ్వుల నూనెతో కానీ కస్తూరితో చందనంతో అభిషేకం చేస్తారండి. ఈ అభిషేకం చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ ఎనర్జీ లీకేజ్ లేకుండా చేస్తారు. అనుకున్న ఎనర్జీ ఎక్కడ లీక్ కాకుండా దాన్ని ఏమంటారు అంటే స్టోన్ పోర్స్ సీల్ అంటారండి దాన్ని. యాక్చువల్గా బయో ఎనర్జీ ప్రిజర్వేటింగ్ కోటింగ్ అంటారు దాన్ని. బయో ఎనర్జీ ప్రిజర్వేషన్ కోటింగ్ అంటారు. ఎక్కడ కానీ స్వామిది మనకి ఆ ఎనర్జీ లీక్ కాకుండా స్వామి విగ్రహం పైన హోల్స్ లేకుండా ఉండేదానికి ఈరోజు ఇవి పోయడం వల్ల ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక కెమికల్ రియాక్షన్ ఇచ్చి దాన్ని ప్రొటెక్ట్ లాగా చేస్తుంది. మన కారుకి మనం ఎలా అయితే చేసుకుంటామో టెఫ్లాన్ కోటింగ్ కానీ ఇలాంటివి, అలాంటి ఒక కోటింగ్ లాగా అనమాట ఒక అభిషేకం. అందుకే ఆ పలానా ద్రవ్యాలతో మాత్రమే చేస్తారు. ఆ ద్రవ్యాల్లో వాటితో కూడా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకు అంటే అది ఒక శక్తి కేంద్రం కాబట్టి, ఆ శక్తి కేంద్రానికి ఆ శక్తిని కాపాడాలంటే ఇవన్నీ జరగాలి కాబట్టి సో వీటన్నిటిని చేస్తూ వస్తారు. ఆ తర్వాత మీకు లాస్ట్కి వచ్చేసరికి మీ దర్శనం అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే పాపనాశనానికి వెళ్ళాలి. దర్శనం తర్వాత అండి, దర్శనం ముందర కాదు, దర్శనం తర్వాత వెళ్ళాలి. దర్శనం తర్వాత వెళ్తే ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే మీ పాపాలన్నీ నాశనం చేసే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది పాపనాశనం. అసలు పాపం అంటే ఏంటి? మన శరీరంలో మన ఆత్మతో పాటు ఎన్నో రోజుల నుంచి ఒక క్రానికల్ స్ట్రెస్ అంటారండి దాంట్లో సైంటిఫిక్గా. స్ట్రెస్ ఇట్స్ నథింగ్ బట్ ఏ క్రానికల్ స్ట్రెస్. అది ఆ క్రానికల్ స్ట్రెస్ మీ బాడీలో నుంచో మీ ఆత్మ నుంచో దాన్ని వేరు చేయాలి అంటే ఆ జలపాతంలో నుంచో వాటర్లో హై వాటర్ ఎలిమెంట్స్ ఎనర్జీ ఉండడం వల్ల ఆ ఎనర్జీ మీ మీద పడడం వల్ల ఆ పాపం ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది. అది ఇట్స్ ఎ క్రానికల్ స్ట్రెస్ అండి, నథింగ్ బట్ ఏ క్రానికల్ స్ట్రెస్. ఆ పాపనాశనం చూసుకున్న తర్వాత అందరూ చూడడానికి శిలాతోరణం వెళ్తుంటారు, కానీ శిలాతోరణం అది అసలు అద్భుతం అండి. ఇట్స్ ఎ గేట్వే టు గాడ్. మన దేవతలందరికీ అది గేట్వే. దాంట్లో నుంచే మీరు కానీ చూసినట్లయితే రాత్రుల్లో ఏదైతే మిస్టరీ ఉందో ఆ శిలాతోరణం మార్గం ద్వారా దేవతలు అందరూ వచ్చి స్వామిని నేరుగా గర్భగుడికి వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేసుకొని వెళ్తారట. ఏకాంత సేవలో కూడా ఇంత ముందు చెప్పినట్లయితే దేవతలు వచ్చి ఆరాధిస్తారు అంటారు. ఈ దేవతలకి ఎక్కడ గేట్వే అంటే శిలాతోరణం అండి. శిలాతోరణం నుంచి గర్భగుడి దాకా ఒక శక్తి ప్రసార కేంద్రంగా ఒక లైన్ వెళ్తూ ఉంటాయండి. ఆ శక్తి ప్రసారం అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. అది మీరు ఫీల్ కావాలంటే నైట్ మీరు శిలాతోరణం దగ్గర కానీ జపంలో కానీ కూర్చోగలిగితే మీరు ఫీల్ అవుతారు ప్రత్యక్షంగా. ఇవన్నీ సైన్స్తో పాటు అక్కడ ఏర్పడిన స్టోన్స్ అవన్నీ న్యాచురల్గా ఏర్పడినవన్నీ. అదొక అద్భుతం. అసలు ఆశ్చర్యపోతాం అలా ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరా ఎలా అతుక్కుని అలా ఉండిపోయాయి అని అనిపిస్తుంటుంది. ఎలా ఉన్నాయని చూస్తాం కానీ ఎందుకున్నాయని మాత్రం ఆలోచించాం. అది అక్కడ వచ్చింది. ఎందుకున్నాయని ఆలోచించగలిగితే ఇట్స్ ఎ గేట్వే. ప్రతి ఒక్క దేవతలు సప్త ఋషులు అందరూ ఆ మార్గం ద్వారానే వచ్చి స్వామిని ఇప్పుడు ఎలా మన అలిపిరి నుంచి మనకు మార్గం ఉందో దేవతలకు ఉన్న మార్గం ఏదన్నా ఉంది అంటే అది శిలాతోరణం. అందుకే మీరు శిలాతోరణం దగ్గర కూర్చొని ఎవరికైనా సరే అండి మీరు ఆటోమేటిక్గా ధ్యానం కానీ చేయగలిగితే మీ మనసులో మీరు ఎప్పటి నుంచో ఒక 20-30 సంవత్సరాల నుంచి మీరు చేసే ధ్యానం ఎంత శక్తి ఉంటుందో అక్కడ ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు చేయడంతోనే వస్తుంది ఆ ప్రదేశం. అది అత్యంత పవర్ఫుల్ అండి. అది ఆ తర్వాత లాస్ట్ది వచ్చేసరికి జపాలి. ఫేవరెట్ ప్లేస్ అందరికీ, ఫేవరెట్ ప్లేస్ ప్రతి ఒక్కరికి కూడా అది చాలా ఫేవరెట్ ప్లేస్. జపాలి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అంజనడి దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ మీకు యాక్టివేట్ అయ్యేది ఆజ్ఞాచక్రం. అడుగు పెట్టంగానే ఆ చెట్లల్లో ఉన్న గాలి కూడా ఆ గాలిలో నుంచి కూడా ఒక శక్తి ప్రసారం అనేది జరుగుతుంది అంటే నిజంగా ఆశ్చర్యచకితం. ఆ గుహ ఉందండి, స్వామి ధ్యానం చేసి స్వామి తపస్సు చేసిన గుహ ఉంది జపాలిలో. ఆ గుహని వెళ్ళి ఆ గుహ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇప్పటికీ ఆ మెడిటేషనల్ వైబ్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయండి. ఆ రేడియస్లో ఆటోమేటిక్గా మీకు ఒక శక్తి కేంద్రం ధ్యాన కేంద్రం ఏదన్నా ఉంది అంటే తిరుమలలో మీరు వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలా, ఒక మెడిటేషన్ కావాలా నాకు అంటే వాళ్ళందరికీ కూడా జపాలి.
ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ మెడిటేషన్. ఆ పవర్నంతా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు కావాలంటే ఇలాంటి ప్రదేశాలకు మీరు వచ్చినప్పుడు తొందరగా వచ్చి తొందరగా పోవడం అనేది హడావుడి ఉండకూడదండి. ప్రశాంతంగా కూర్చొని దాన్ని మనం అనుభవించి మనం ఫీల్ అయితే కానీ అవి మనకు చెప్పుకోలేం, అది ఒక ఎక్స్పీరియన్స్గా మారదు. సో ఇలాంటి జపాలి లాంటి ప్లేసెస్లో మీరు 15 నుంచి 16వ నిమిషంలో కూర్చోగానే 16వ నిమిషం నుంచే మీకు యాక్టివేషన్ కావడం అనేది మొదలవుతుందండి. ఇది మీకు జపాలి నుంచి మళ్ళీ తిరిగి ఆ డ్యామ్ దాకా, అంటే దాదాపుగా సుమారు 2.9 కిలోమీటర్ల దాకా ఈ రేడియస్ ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది, అదంతా కూడా ఆ జపాలితో పవర్ ఉంటుంది. వాళ్ళు ఎలాగో నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, మెట్లు ఎక్కి దిగి ఇలా ఉంటుంది, సుమారుగా కిలోమీటర్ పైన ఉంటుంది. మీకు అది వచ్చేసిన తర్వాత కూడా దాదాపుగా 2.9 కిలోమీటర్ల దాకా ఆ శక్తి ప్రసారం అనేది అక్కడ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. దేవాలయం పైన ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది, అక్కడ మెడిటేషన్ చేసుకుంటే మంచిదంటారా? అక్కడ ఆ ప్రాంతం అంతా అండి, ఆ ప్రాంతం మరీ గుహ అయితే మరీ ఇంపార్టెంట్, పైకి వెళ్ళాల్సింది. మీకు ఆ ఆలయ ప్రాంగణం కింద నుంచి ఆ మెట్ల కాడ నుంచి ఆ చెట్టు కింద కూర్చుని ఒక రాయి మీద కూర్చున్నా కూడా మీకు ఆ కేంద్రం అనేది, ఆ మనసు అనేది ఈజీగా మీకు ధ్యానం కుదురుతుందండి. ఆ గాలిలో కూడా మీకు ఒక శక్తి ఉందంటే నమ్ముతారు. ఆ వీచే గాలిలో ఆ చెట్లలో కూడా ఒక ఎనర్జీ ఉందండి. ఆ చెట్ల కింద ఉండడం వల్ల, ఆ చెట్లు ఆ గాలి మీరు పీల్చడం వల్ల కూడా మీకు తెలియకుండానే మీకు ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటిది తిరుమల గురించి ఇంకా మనం కొన్ని డీప్గా నెక్స్ట్ దాంట్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెళ్తున్నాం వచ్చేస్తున్నాం తిరుమల, వాస్తవానికి మాట్లాడుకుంటూ ఓపెన్గా చెప్తే అండి, హడావిడి 2 రోజులు కరెక్ట్ టైం, ఈ టైంకి దర్శనం ఉందంటే ఆ ముందే బయలుదేరుతాము. జపాలి కొంతమంది అయితే స్కిప్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ సారి వెళ్దాం లేదు, కొంతమంది వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు వెంటనే. అలా కాకుండా అక్కడ ఎనర్జీని అందుకోవాలంటే ప్రిపేర్డ్గా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే మన బాడీని మనం సిద్ధం చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీరు చూసేది ఏ విగ్రహాన్ని కాదు, సాక్షాత్తు మన కలియుగ భగవంతుని చూస్తున్నాం. మీరు భగవంతుని ఎక్కడో స్వర్గంలోనో ఎక్కడోనో ఏదో ఋషులు తపస్సు చేస్తున్నో చూడడం లేదండి, మన కళ్ళతో మీరు అక్కడికి వెళ్ళి చూడగలుగుతున్నారు. సో ఇలాంటి భగవంతుని చూడాలంటే ముందు మనం దానికి ఒక అర్హత, మన ప్యూరిఫికేషన్స్ ఇవన్నీ చేసుకోవాలండి. అర్హత అనే పదం కన్నా మనం ప్యూరిఫై చేసుకోవాలి. అందుకే ప్రతిరోజు కూడా నేను అందరికీ చెప్పేది, ఈ శరీరం అంటే మాంసం ముద్ద కాదు, దీంట్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి సంబంధించింది ఆ 72,000 నాడులు, 108 ఎనర్జీ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు సెల్ ఎలా వెళ్తే రోజు వెళ్ళి రీఛార్జ్ మనం ఎలా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటామో, మనలో ఉన్న శక్తిని రోజు ఛార్జింగ్ చేసుకోవడానికి మనం దేవాలయాలకు వెళ్ళాలండి. సో మీరు ఏ కోరికలు లేకపోయినా మనం ఛార్జ్ చేసుకుంటాం. ఇవి వాడకపోవడం వల్ల సెల్ అయినా కొన్ని రోజులకి మీరు ఛార్జింగ్ పెట్టకపోతే ఎంతసేపు వస్తుందండి, ఒక 6 అవర్స్ 7 అవర్స్ వస్తుంది. సో మనకు కూడా అంతే కదండి, మనం ఛార్జింగ్ చేసుకోకుండా వదిలేస్తే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా మీరు కార్ బ్యాటరీ తీసుకున్నా సరే దానికి ఇంత అని ఒకటి ఉంటుంది, స్పెసిఫిక్గా ఒక లిమిట్ ఉంటుంది దానికి. ఆ బ్యాకప్ టైం లోపల మనం వెళ్ళి మనం చేసుకోకపోతే ఏమవుద్ది అంటే అక్కడి నుంచి రిపేర్లు స్టార్ట్ అవుతాయి, అవే హెల్త్లు అవుతాయి, అవే సిక్నెస్లు అవుతాయి, అవే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఆలోచన ధోరణి మారాలండి, మన ఆలోచన ధోరణి మారి ఎప్పుడైతే ఈ దేవాలయాలు మన ఎనర్జీని మనం రీఛార్జ్ చేసుకునే ప్రదేశాలని మనం భావిస్తామో, ఆ తర్వాత కూడా ఇంకొకటి కూడా ఉందండి దీని దేవాలయాలకు సంబంధించి. మన అవసరం తీర్చేది భగవంతుడైతే మన ఆకలి తీర్చేది దేవాలయం. సో ఈ దేవాలయంలో మన ఋషులు అందరూ కూడా టెక్నికల్గా ఫస్ట్ నుంచి 2 పూట్ల అన్నదానం అని పెట్టేవాళ్ళండి. ఖచ్చితంగా దేవాలయం అంటేనే 2 పూట్ల అన్నం పెట్టాలి, ఇది ఆచారం. మన దేవాలయాల్లో ఎన్నో సనాతన ధర్మంలో ఉన్న ఆచారం ఏంటంటే ప్రతి దేవాలయం ఆకలి తీర్చాలి, దానికి 2 పూట్ల అన్నం పెట్టాలండి. ఋషులు ఎందుకు అన్నం పెట్టారనే దానికి మేము కూడా చాలా కథల్లో చూసి ఇది ఒక ఆచారం అనుకున్నాం, ఇది ఒక ఆర్థోడాక్స్ అనుకున్నాం. కానీ ఏ వ్యక్తి అయితే అక్కడికి వచ్చి అన్నదానం చేస్తాడో, ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేస్తాడో, ఆ అన్నదానం చేసే వ్యక్తికి ఏదన్నా ఒక సపోజ్ లాంగివిటీ లేదనుకోండి, దీర్ఘాయుషు కాదు అల్పాయుషు అనుకోండి, అతను దీర్ఘాయుషుగా మారుతున్నాడు, అతనికి ఆయుష్ పెరుగుతుంది. సైంటిఫిక్గా ఇట్ ఈస్ ప్రూవన్. మీకు పలానా చక్రం అక్కడికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో మీకు అన్నదానం చేయడం వల్ల, మీ చేత్తో మీరు వడ్డించడం వల్ల
అవతల పక్క దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు మనం ఏదో బ్లెస్సింగ్స్ అంటాం, వాళ్ళ కడుపు సంతోషం అంటాం ఏదన్నా, కానీ అక్కడ ఒక సైన్స్ ఉందండి. వాళ్ళు వదిలే ఆ ఆనందం, వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే, వాళ్ళ ఆరాలో నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో, అది ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళ లాంగ్విటీ పెరగద్దండి. అందుకే ప్రతి గ్రామంలో చూడండి, ప్రతి గ్రామంలో ఇంత మునుపు మన దేవాలయాలు ఉండేటప్పుడు 2 పూట్ల ఆ చుట్టుపక్కల దేవాలయాల్లో ఉండే ఇంట్లో వాళ్ళు ఈరోజు ఉభయం మాది, మధ్యాహ్నం ఉభయం మాది, సాయంత్రం ఉభయం మాది, మాకు 5 మందికి పెట్టే స్తోమత ఉంటే మేము 5 మందికి పెట్టుకుంటాం, 100 మందికి పెట్టే స్తోమత ఉంటే 100 మంది, ఈ సోమవారం నాది, ఈ మంగళవారం నాది అని ఇలా పంచుకొని గ్రామాల్లో ప్రతి ఇంట్లో అండి వాళ్ళు వచ్చి అన్నదానం చేసేవాళ్ళు. ఒకవేళ శక్తి లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఇచ్చేవాళ్ళు. ఈరోజు మా బియ్యం, కూరగాయలు ఒకరు, పప్పులు ఒకరు, ఉప్పులు ఒకరు, అందరూ వేసి. కానీ ఇది ఇళ్లలో చేస్తే రాదండి, ఆ దేవాలయంలో ఆ శక్తి కేంద్రంలో జరగాలి. శక్తి కేంద్రంలో ఎప్పుడైతే ఈ అన్నదానాలు జరగడం అంటూ మళ్ళీ స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా శక్తి ప్రసారం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. అది మనకు లాభం, అది దేవుడికి లాభం కాదు, దేవాలయానికి లాభం కాదండి, మనకు లాభం. మెడికల్ బెనిఫిట్ కూడా ఏంది అంటే, ఎవరన్నా ఈ అల్పాయుష్తో ఇలాంటి వాటితో ఇబ్బందులు పడుతుంటే ఫర్ లాంగ్విటీ, దీర్ఘాయుష్ కోసం హోమాలు వీటికన్నా అన్నదానాలు బెస్ట్. అన్నదానాలు చేసేవాళ్ళు, అది కూడా దేవాలయంలో. ఈరోజు మన వాళ్ళు గురువారం ఒకరోజు చేసి మిగతా రోజులు గమ్మునే ఉంటున్నారు. అది కాదండి, ప్రతిరోజు 2 పూటలు పెట్టాలనేది మన ఆచారం. ఈ 2 పూటల అన్నం పెట్టడం వల్ల ఎంతమందికైనా, ఒక 10 మందికైనా ఆ శక్తి కేంద్రానికి ఒక శక్తి, అదనపు శక్తి వస్తుందండి ఆ దేవాలయానికి. ఆ శక్తి ఎవరైతే దాత ఉంటారో ఆ దాతకు కూడా దేవాలయం పంచుద్ది ఆ శక్తి కేంద్రం. దాంట్లో నుంచి ఈ లాంగ్విటీ అనేది వస్తుందండి. ఇది కూడా అంటే మేబీ చాలా మందికి తెలియదు, కొంతమంది పాటించట్లేదు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ మాటతో కనీసం పాటిస్తే ఇంకా బాగుంటుంది. చాలా సంతోషం. మన దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో 5 మందికి పెట్టగలగండి చాలు. ఆర్భాటంగా 10 ఐటమ్స్ పెట్టబడలేదండి, వాళ్ళ కడుపు నింపడానికి ఎంత అవసరమో అంత పెట్టండి చాలు. కనీసం అది కానీ జరగగలిగితే అందరూ కూడా మన దేవుడికి మనం ఎలా అయితే మనం పూజా సామాగ్రి తీసుకెళ్తామో, ఇలా వంట సామాగ్రి కూడా దేవాలయంలో తీసుకొని వచ్చి అందరూ ఒక సమూహంగా ఏర్పడి ఈ అన్నదానం చేయడం వల్ల, ఆ దేవాలయంలో మనం అన్నదానం తినడం వల్ల కూడా దాంట్లో ఉన్న చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ విధంగా మన వాళ్ళు అప్పట్లో ఇది ఒక పరిహార కాండలో మీకు రాసుంటారండి, అన్నదానాలు చేయడం వల్ల సో వాళ్ళ ఆయుష్ పరిపూర్ణ ఆయుష్గా మారుతుంది. వాళ్ళకి మధ్య మధ్యలో ఈ అడ్డంకులు కానీ ఏదో జ్యోతిష్యపరంగా చూసుకుంటే వాళ్ళకి చాలా షార్ట్ లైఫ్ ఉండడం, ఇలాంటివన్నీ కూడా వీటికి ఒక రెమెడీ ఏదన్నా ఉంది అంటే దేవాలయంలోకి వెళ్ళి అన్నదానం చేయడం. అర్ధాయుష్ ఉన్న వాళ్ళు ఈ గండాలు ఏవైతే ఉంటాయో ఈ గండం నుంచి తప్పించుకోవాలా అంటే వాళ్ళకు ఉన్న ఒకే ఒక రెమెడీ ఏంటంటే అన్నదానం. అందుకండి ఈ అన్నంలో మీరు ఇంతకుముందు పాత రోజుల్లో ఎవరికన్నా అది ఏ వ్యాధో తెలియక విపరీతమైన జ్వరం వచ్చి విపరీతమైన ఇది ఉండేటప్పుడు కూడా మీరు చూసినట్టయితే వాళ్ళని ఒక మంచం మీద పనుకోబెట్టి కింద అన్నాన్ని, వేడి అన్నాన్ని ఒక కుంభంలాగా పోసేవాళ్ళు. ఆ కుంభం పోసినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆవిరి ఏదైతే స్టీమ్ ఉందో స్టీమ్ థెరపీ జరిగేది. స్టీమ్ బాత్లు మనం ఇప్పుడు చూస్తున్నాం, స్టీమ్ థెరపీ మన పురాతనంలో ఉంది. అది ఆ స్టీమ్తోనే ఆ హెల్త్ రికవర్ అయ్యేది. ఆ చక్రాసు, ఆ ఎనర్జీ పాయింట్స్ అవన్నీ కూడా ఆ అన్నంలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది హీల్ చేసేది. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా మన ఎనర్జీని మనం పోయి రీఛార్జ్ చేసుకుంటూ దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ప్రతిరోజు చేయగలిగితే ప్రతిరోజు ఈ అన్నదానాలు అనేవి మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో దేవాలయంలో, అసలు ఇంకొక 10 సంవత్సరాలకి జీవనోద్ధరణ అనే పదం ఎవరి నోట్లో రాదండి. మేము అందుకే మా అభ్యుదయలో మా నెక్స్ట్ మిషన్ ఏంటి అంటే ప్రతిరోజు ప్రతి హిందువు ₹1 డొనేట్ చేస్తే మన ఆలయాలు మనం బాగు చేసుకుందాం. ప్రతిరోజు ప్రతి హిందూ ₹1 డొనేట్ చేయగలిగితే ఏవైతే
మన పురాతనంగా మిగిలిపోయాయో, ఏవైతే మనం పూజలు చేయకుండా ఆపేసామో ఆ దేవాలయాలన్నీ మనం జీవనోద్ధారణ చేసుకుంటాం. రూపాయికి మేము విలువ తెచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు దాకా రూపాయికి ఉన్న చెడ్డ పేరు, రూపాయి ఏం చేస్తావు అంటే భార్యాభర్తను విడగొడతాను, తండ్రి కొడుకును విడగొడతాను అన్న రూపాయిని, ఆ రూపాయి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావు అంటే నేను పునర్జీవనం చేస్తాను, ప్రతి ఆలయాన్ని నేను మళ్ళీ పునర్జీవనం చేస్తాను అంటున్నాను. ఇది మా అభ్యుదయ మిషన్ అయితే ఇది అండి. బట్ అది త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నానండి. అంటే చాలా మంది ఎన్నో రకాల థాట్స్ తో వస్తారు, అవును, బట్ ఇది చాలా యూస్ఫుల్ థాట్ చెప్పాలంటే. అందులో అది పెద్ద కష్టం కూడా కాదు ప్రతి ఒక్కరికి. ఒక రూపాయి అనేది ప్రతిరోజు మన శక్తి కేంద్రాల్ని మనం పునర్జీవనం తెచ్చుకోవడం అనేది, ఎందుకంటే మనం పూజలు చేయక మనం దేవాలయాలకు పోకే అవి ఆ స్థితికి వచ్చాయి. వాటికి కారకులు అంటే ఎవరో వాళ్ళు వీళ్ళు కాదండి, మనమే కారకులు. కాబట్టి మనం చేసిన తప్పుని మనమే సరిదిద్దుకుందాం. ఒక్క రూపాయితో చాలు. మంచి కాన్సెప్ట్. ధన్యవాదాలు. థ్యాంక్స్.